Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise you, Jesus. Hallelujah. ఈరోజు పరిశుద్ధ జపమాలను ప్రారంభించుకుందాం. ముందుగా పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జపమాల. మితిలేని సకల మేలుల స్వభావం కలిగిన ఏక సర్వేశ్వర, దేవుని వారి సన్నిధిలో జపం చేయుటకు నేను పాత్రుని కాను. అయినను మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను ఈ 13 పూసల జపమును పరాకలేక భక్తికో చేసుకుని మీకు సహాయాన్ని అవతరించండి. ముందుగా విశ్వాస సంగ్రమం వేడుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును ఇస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కనిమిడి పుట్టెను. ఫోన్సు ఫిలాదునికి అధికారంలోనే పాటుపడి స్లీ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని ప్రక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వారులగును చనిపోయిన వారులగును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక పునీతుల సంబంధ ప్రయోజనం ఇస్తున్నాను. పాపముల మన్నింపును ఇస్తున్నాను. శరీర యొక్క ఉత్థానం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతుము. మమ్ము శోధన యందు ప్రవేశింపడినవగా కిడును రక్షించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదము చేతనని నా మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏళ్ళ వారు మీతో ఉన్నారు. స్త్రీలందరూ ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరి ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. మహిమదేవ రహస్యాలు. మొదటి గుర్తు, యేసు ఉత్థానమొకటి గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క గుర్తులో ప్రత్యేకించి ఎవరైతే కరోనా ద్వారా బాధపడుచున్నారో వారి యొక్క కుటుంబాల్లో శాంతిని దయచేయమని, అదేవిధంగా ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి యొక్క ఆత్మలకు శాంతి చేకూరాలని, ఇంకా మరెంతో రోగాలతో బాధపడుతున్న కుటుంబాలను దేవుడు తాకి స్వస్థపరచాలని యొక్క మరియ తల్లి ద్వారా వారి యొక్క జీవితాల్లో వెలుగు నింపాలని, చీకటిని తొలగించి సైతాను శక్తులన్నిటి నుంచి కూడా విడిపించాలని ఒక గుర్తులో ప్రార్థించుకుందాం.
పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతుము. మమ్ము శోధన యందు ప్రవేశింపడినివ్వగా కీడును రక్షించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరి ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపములు మన్నించండి, నిత్య నరకం నుండి కాపాడండి, అందరి ఆత్మలు ముఖ్యముగా మీ కృప అవసరమైన వారిని మోక్షగర చేర్చండి. ఆమేన్. మహిమదేవ రహస్యాలు రెండవ గుర్తు, యేసు మోక్షారోగడం గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క గుర్తును ప్రత్యేకించి కూడా ఈ యొక్క పరిశుద్ధాత్మ సభను స్థాపించిన రెవరెండ్ ఫాదర్ క్రీస్తురాజు గారి ఆరోగ్యం గురించి, అదేవిధంగా వారు పొందిన దర్శనమును నెరవేరాలని, ఈ యొక్క సభలో పనిచేస్తున్న ప్రతి ఒక్క గురువు ఎక్కడైతే ప్రార్థన మోపుచున్నారో వారి యొక్క కాలు ద్వారా స్వస్థతలు దయచేయమని, పరిశుద్ధాత్మతో నడవే శక్తి దయచేయమని యొక్క మరే తల్లి ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక.
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింతుము. మమ్ము శోధన యందు ప్రవేశింపడినివగా కీడును రక్షించండి. ఆమేన్. దేవరప్సాం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్సాం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరి ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలు, ముఖ్యముగా మీ కృప ఎవరు అవసరమో వారిని మోక్షదరి చేర్చండి. మహిమదేవ రహస్యాల మొదటి గుర్తు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై వేంచేసి వచ్చిన గురించి ధ్యానించుకుందాము. ఈ యొక్క గుర్తును ప్రత్యేకించి కూడా ఈ యొక్క ముకుందాపురం ధ్యాన కేంద్రానికి ఎవరైతే విశ్వాసంతో స్వస్థతగా వస్తున్నారో వారికి శాంతి ఆరోగ్యం దయచేయాలని, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న ఇద్దరు గురువులను కూడా దేవుడు దీవించి పరిశుద్ధాత్మతో నింపాలని యొక్క మరే తల్లి ద్వారా అద్భుతాలు జరిగే విధంగా మన యొక్క జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఈ యొక్క కేంద్రాన్ని మలచమని ప్రార్థించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతుము. మమ్ము శోధన యందు ప్రవేశింపడినవగా కీడును రక్షించండి. ఆమేన్. దేవర వారి ప్రసాదము చేతనని నా మరియమ్మ వందనము.
ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు వారి ప్రసాదం చేతనని నా మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరి ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపం మన్నించండి, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడండి, అందరి ఆత్మలు ముఖ్యంగా కావాల్సిన వారిని మోక్షరాజ్యం తీసుకుని పోండి. 4వ గుర్తు, దేవమాత ఆత్మ శరీరంతో మోక్షంకి ఎత్తబడడం గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క గుర్తును ప్రత్యేకించి కూడా యువకుల కోసం, ఎవరైతే ఉద్యోగం కోసం వేచున్నారో ఉద్యోగం మరియ తల్లి ద్వారా దయచేయాలని, వారి కుటుంబంలో శాంతి నెలకొల్పాలని, అదేవిధంగా వారి యొక్క చదువులో వారికి తోడుగా ఉండి సహాయ మాతగా వారిని దీవించి వారికి ఆరోగ్యం ప్రసాదించాలని, ఇంకా ఎవరైతే వారి యొక్క ఉన్నత స్థానాలకి చేర్చుకోవాలనుకుంటున్నారో వారికి మరియ తల్లి ద్వారా ఈ యొక్క గుర్తును ప్రార్థించుకుందాం. దేవవర పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా అప్పున వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నించండి, మమ్ము శ్రేయందు ప్రవేశింపాను కాకుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీ తోడు ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపడు వారవనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తుతి స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపం మన్నించండి, మమ్మల్ని నరకాగ్ని నుండి కాపాడండి, అందరి ఆత్మ ముఖ్యంగా కావలసిన వారిని మీ మోక్షరాజ్యము చేర్చుకునండి. ఆమేన్. ఆవే 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 మరియా, ఆవే 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 మరియా. ఐదవ గుర్తు, దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడిన గురించి ధ్యానించుకుందాం. ఈ యొక్క గుర్తులో ప్రత్యేకించి కూడా మన యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలను ఆ మరియ తల్లి తీర్చమని, అదేవిధంగా ఆశీర్వాదకరంగా మార్చమని, స్వస్థతను దయచేయమని, ఇంకా ఎవరైతే మనల్ని ప్రార్థించమని కోరి ఉన్నారో వారి యొక్క కుటుంబాల శాంతిని దయచేసి, ఎవరైతే సైతానులో ఉన్నారో వారికి వెలుగును ప్రసాదించాలని, ఎవరి యొక్క కుటుంబాలు అయితే త్రాగుబోతుతనంతో చెడిపోయి ఉన్నారో వారిని తీర్చిదిద్దమని, వారి యొక్క కుటుంబాల్లో మరే తల్లి ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడాలని ప్రార్థించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు
భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింతుము. మమ్ము శోధన యందు ప్రవేశింపడినగా కీడును రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడును మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరి ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. ఓ నా యేసువా, మా పాపములను మన్నించండి. మమ్మల్ని నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలు మీ కృప ఎవరికి అవసరమో వారిని మోక్షధరి చేర్చండి. ఆమేన్. అతి దూతయగు పునీత మికాయేల, దేవదూతయగు పునీత గాబ్రియేల, అపోస్తులైన పునీత యాప్ప అనడు వారులారా, మేమెంత పాపాత్మ ఉండినను మేము వేడుకొని 73 పూసుల జపమును దేవమాత పాదము చెంత మీ స్తోత్రం ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించడానికి మేము చూచి ప్రార్థించున్నాము. ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క దివ్య సప్రసాదుని ఆరాధనలో ఎవరైతే స్వస్థత కొరకు వేచి ఉన్నారో, ఎవరైతే మీ యొక్క కోరికను తీరాలని వేచి ఉన్నారో, మీ యొక్క హృదయంలో ఉన్నటి కోరికలు ఈ యొక్క దివ్య సప్రసాదునికి సమర్పించుకోమని ఇప్పుడు ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ వారి యొక్క కోరికలను, వారి యొక్క విన్నపాలను
ఆ యొక్క దేవాది దేవునికి సమర్పించుకోవాలని ప్రార్థించుచున్నాము. ప్రియమైన మిత్రులారా, ఈరోజు విశ్రాంతి దినం. దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలులకు మనం వందనం చెల్లించుటకు దేవుని సన్నిధిని చేరి ఆయన ఆరాధిస్తున్న దినం. ప్రతి విధంగా ఈరోజు మనం జీవిస్తున్నాము, దానికి కారణమైన కర్త. ఆయన స్తుతిస్తాం, ఆరాధిస్తాం, మహిమపరచుదాం. మన కుటుంబం నుండి వర్షం వలన, కొన్ని కారణం వలన మీరు బయటికి రాకుండా పోయినను మీ ఇంటిని ప్రార్థన మందిరంగా మార్చుకోండి. పౌలు శీల సరచాలలో దేవాలయముగా మార్చగలిగాడు. పేతురు జ్వరముతో ఉండిన అత్తమ్మని స్వస్థపరచు దేవాలయముగా యేసుక్రీస్తుని పిలుచుకొని తన ఇంటిని మార్చుకున్నాడు. నీ విశ్వసించిన దైవ మహిమను చూస్తావు అని వాక్కు పలుకుస్తుండగా ఈ ఆరాధన వేళలో మనను మనం సమర్పించుకొని సర్పరస్నాథుని మన మధ్యలో ఆవకాణించుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు ముందే నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని మనను మనం సిద్ధపరచుకుందాం. ఈ వారమంతా ఎన్నో అద్భుతాలను నేను చూస్తున్నాను. ప్రత్యేక విధంగా కౌన్సిలింగ్ వచ్చిన వారిలో జరుగుతున్న అద్భుతాలు, వారు పోలీస్ స్టేషన్కో, కోర్టుకో, పంచాయతీకి వెళ్ళినా అది ఎన్ని సంవత్సరం అవుతుందో కానీ దైవ సన్నిధిలో దైవ శక్తితో దైవ వాక్కుని ధ్యానించుకున్న వారిలో ఎనలేని అద్భుతాలు జరిగినదని ఈ వారంలో చాలా రుచి చూశాం. దయ్యం వెళ్ళిపోవటం, కుటుంబం చేర్చబడటం, వ్యాధులు నయమవటం, అద్భుత విధంగా ఆ ఫలం సంబంధించిన శ్రమల నుండి విడుదల పొందటం, ఇవి అన్నీ కూడా ఈ వారంలో మన కొరకు దేవుడు చేశారు. అన్నిటికీ వందనం చెల్లిస్తాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి సర్ప్రసనాథుని ప్రేమతో ఆహ్వానించుకుందాం. ఆనాడు యెరూషలేం పట్టణానికి యేసయ్య రాబోతున్నారని తెలిసిన వెంటనే అక్కడ అద్భుతం చేసేవాడు, అక్కడ దెయ్యమును వెళ్ళగొట్టేవాడు, అక్కడ కుష్ఠరోగులను విడిపించిన వాడు, ఇక్కడ మరణం నుండి ప్రజలను లేపినవాడు మన మధ్యలో వస్తున్నాడని ప్రజలు ఎంతో ఆనందముతో ఆయనను ఆహ్వానించాడు. ఓసానా గీతం పాడాడు. ఈరోజు కూడా మనం దేవునికి ఓసానా గీతం పాడదాం, స్తుతులు స్తోత్రం చెల్లిస్తాం. దేవుని మర్చిపోయిన వారు, దేవుడే లేదు అంటున్నవాడు, దేవుడు వలన నాకు ఏంటి ప్రయోజనం అని విరక్తిలో ఉన్నవాడు, దైవం మౌనంగా ఉండటం వలన దేవుని ఎందుకు నేను ఇప్పటి వరకు నమ్మానని అలసిపోయిన వారు అందరి తరపున మనం ప్రార్థన చేసుకుందాం. మన కొరకు, అందరి కొరకు సిలువలో మరణించాడు యేసు. ఇప్పుడు మనం అందరి కొరకు ప్రార్థన, స్తుతులు, స్తోత్రము దేవునికి చెల్లించుకుందాం. Let us give the due to God, the worship and the adoration to the living God. By kneeling down, let us welcome God amidst us.
నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. అందరూ కూడా చప్పట్లు కొట్టి సంతోషముతో ఈ మొదటి నిమిషంలోనే దైవాభిషేకం, దైవ శక్తి మనలో రావాలని నీ ఉంటే నాకు చాలా యేసయ్యా చప్పట్లు కొట్టి పాడిస్తూ దించుదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. కలిసి పాడుదాం. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. లేచి నిలబడి పాడి స్తుతించుదాం. మన తోడుగా నీడగా ఎవరు లేకుండా పోయినను నీ ఉండిన చాలు అని పలుకుతున్న నిమిషంలో అది దేవుని హృదయమును కరిగింప చేస్తుంది. నన్ను నమ్మిన వారిని నేను చేయి విడువను, నా పేరుని ఎరిగి ఉన్న వారిని నేను కాపాడుతానని పలికిన యేసుక్రీస్తు దగ్గర చెప్తాం. ఆస్తులన్నీ పోయినా, ఆప్తులు విడనాడినా, నీ ఉండిన నాకు చాలని. ఎన్ని బాధలు ఉండినా, ఎన్ని కష్టాలు ఉండినా నీ ఉండిన చాలని పాడిస్తూ దించుదాం. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠురమైనను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆతులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా. అందరూ కలిసి పాడుదాం.
చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ వింటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీవు కృపతో నాకేదియో కాదిన సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యమో, నీవు కృపతో నాకేదియో కాదిన సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. చప్పటోడి పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకునావా పగిలినా కదలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగానినా. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అనగానినా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్య. కలిసి పాడదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ
నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేర్కొంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేర్కొంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా దయచేసి మోకరించి ఆకాశమును భూమిని సృష్టించిన దేవుని నుండి నాకు సహాయం లభించును. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? పరలోకముని భూలోకముని సృష్టించిన దేవుడి దగ్గర నుండి. ఆ పరిశుద్ధ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు మన మధ్యలో నివసిస్తున్నాడు. కొనుక్కు తీయడు, నిద్రపోడు, మనతో నిలబడుతున్న ప్రభుడు మన మధ్యలో ఉన్నాడు. మన వెతుకుతున్న దేవుడు మన ప్రక్కనే నిలబడుతున్నాడు. దారిలోనే మనకు కనిపించినట్లుగా మనను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఈ సమయమున యజమానుడా నా యేసు రాజా అని మనం పాడి స్తుతించుదాం. చేతులు జోడించి యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తప్పన ఎంత నీ చిత్తం చెయ్యుటయే. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తప్పన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా, తలంపులెల్లా నా తప్పన ఎంత నీ చిత్తం చేయుటయే. నా తలంపులెంత, నా తలంపులెల్లా నా తప్పన ఎంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా నా యేసు రాజుడా. పాడుదాం. యజమానుడా నా యేసు రాజుడా, నా తలంపులెల్లా నా తప్పన ఎంత
పలుకులెల్లా నీ చిత్తం చేయుటయే, నా తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే. యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా. అందరూ చేతులు పైకి వేయి. యజమానుడు మన మధ్యలో ఉండేవాడు. ఈ భూమిలో ఉన్నవాడు యజమానులంటి వాడు కాదు. ఆయన పరలోకముని భూలోకముని సృష్టించిన పరిశుద్ధ యజమానుడు, మనకు న్యాయం తీర్చువాడు, సత్యమును నడిపించువాడు, మనకు సరి అయిన సమయంలో తోడ్పడుతున్నవాడు, నిత్య సర్వేశ్వరుడు. రెండు చేతులు పైకి లేపి ఆరాధనా ఆరాధనా పాడదాం. ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా 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 యేసయ్యా ఆరాధనా. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చుందాం. ప్రియమైన మిత్రులారా, ఆదివారం ఇట్స్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. ఈరోజు ఆదివారం ఇట్లా ప్రార్థన ఉంది అని నేను ఫేస్బుక్లో టైప్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ఇట్లా మాట్లాడారు. ఏమని? టుడే ఇస్ ద డే ఆఫ్ సెలబ్రేషన్. పండగ దినం. ఏ పండగ? మన దేవుని కొనియాడుతున్న రోజు. మన ఇంటిలో నాన్న, అమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఉంటారు. వారి పెళ్లి దినమును కానీ పుట్టినరోజును కానీ మనం ఘనంగా కొనియాడుతాం. ఎందుకు తెలుసా? ఒక అరటి చెట్టు పెద్దగా పండిస్తున్నప్పుడు చిన్న అరటి చెట్టు వస్తుంది. అది ఎప్పుడు కూడా పెద్ద అరటి చెట్టుని చూసుకునే వస్తుంది మాట. థ్యాంక్స్, నాకు జన్మమిచ్చినందుకు థ్యాంక్స్, నీ ప్రక్కనే నన్ను ఉంచుకున్నదికి థ్యాంక్స్, నీ వేరు నుండి నీలో నుండి నన్ను పుట్టింప చేసినదికి వందనాలు అని ఆ చిన్న చెట్టు ఆ తల్లి చెట్టు నీడలోనే పెరిగి సమముగా వస్తుంది మాట. పక్కన ఉన్న తన చిన్న చెట్టు పువ్వు పూసి కాయలు కాచినప్పుడు ఆ తల్లి చెట్టు పడిపోతుంది మాట, తన జీవంని ముగించుకుంటుంది. అట్లనే కొన్ని పురుగులు కూడా పిల్లలకు జీవం ఇచ్చి అది అట్లనే చచ్చిపోదు మాట, దాని నుండి పిల్లలు వస్తాయి. అట్లనే యేసయ్య సిలువలో మరణించి మనకి జీవం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ ఆదివారం యేసయ్య పునరుద్ధానమైన రోజు, పండుగ రోజు, నా కొరకు మరణించిన యేసయ్యని కొనియాడుతున్న రోజు. హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక ముఖ్యమైన వచనం చదివి ధ్యానించుకుందాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 29వ వచనం. బిడ్డలారా, మనం అందరినీ దేవుడు అభిషేకిస్తున్నాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 16 నుండి 18 వరకు వచనం చదివినా, దేవుని ఆత్మ నా పైన ఉన్నది, దేవుడు నన్ను అభిషేకించి ఉన్నాడని యేసుక్రీస్తు పలుకుతున్నాడు. క్రీస్తు యేసుని అభిషేకించిన అదే దేవుడు
మన అందరిని కూడా అభిషేకం చేస్తారన్నమాట. చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 29వ వచనం. ఈ రీతిగా ఇశ్రాయేలు స్త్రీలు పురుషులందరూ ప్రభు మోషే ముఖమున ఆజ్ఞాపించిన పరిక్రమలను చేయవలసిన కానుకలను ఇష్టపూర్తిగా కొనివచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండం 30వ అధ్యాయం 29వ వచనం. ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రతిష్ఠింపవలెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రీతిగా మీరు ఈ వస్తువులను ఏం చేయాలి? ప్రతిష్ఠింపవలెను. ప్రతిష్ఠింపబడును అనగా ఆశీర్వదించును, అభిషేకించును. ఇప్పుడు ఈ బలిపీఠంలో కూర్చుని తీసుకుని వచ్చి పెట్టలేము. సర్ప్రసనాథుని ఎక్కడైనా పెట్టలేము. అది మాన్స్టన్స్లో, దేవ మందసములో ఆయన పెడుతున్నాం. అట్లా ప్రపంచంలో కొన్ని వస్తువులను దేవుని కొరకు ఉంచారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రపంచంలో చాలా మనుషులు ఉన్నారు. దానిలో మనలను దేవుడు అభిషేకించి ఎన్నుకున్నాడు అన్నమాట. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడతారా? వీరు నా స్తుతులను పాడుతాడు అని క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తుని బిడ్డలుగా మనడు దేవుడు అభిషేకించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనకు పేరేమిటి? క్రైస్తవులు, క్రీస్తుని జనులు, క్రీస్తుని బిడ్డలు. కనుక చదువుదాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 29వ వచనం. ఈ రీతిగా నీవు ఈ వస్తువులను ప్రభువునకు నివేదింపుము. ప్రభునకు నివేదింపుము. అవి మహాపవిత్ర వస్తువులగును. అది మహా పవిత్ర వస్తువులాగును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సత్యం ఏమిటి? ఒక సాధారణమైన వస్తువుని దేవునికి అర్పించటం వలన అది మగా పరిశుద్ధమైన వస్తువులాగా మార్చబడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అది నీ నోరు కానీ, నీ చేతులు కానీ, నీలో ఉన్న దేనిని నీ దేవుని కొరకు అర్పింపిస్తున్నప్పుడు అది అభిషేకింపబడి గొప్ప ఆశీర్వాదముగా అది మారుతుంది మాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ చేతులతో పని చేస్తున్నా, ఇది నా దేవునికి సమర్పిస్తున్నప్పుడు స్వస్థపరచు వరమును దీనిలో వస్తుంది. ఆమేన్. ఈ శరీరంలోని ప్రతి ఒక్క భాగాలను, అవయములను దేవుడికి సమర్పిస్తున్నప్పుడు అది దేవునికి సొంతమైనదిగా మారుతుంది. అక్కడ పిశాచికి సంబంధించినది ఏమీ ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి సామువేల్ గ్రంథం 16వ అధ్యాయం 7-8 వచనం, 6-7 వచనం చదువుతారా? మొదటి సామువేల్ పుస్తకం 16వ అధ్యాయం 13వ వచనం. మొదటి సామువేలు 16-13వ వచనం. సామువేలు తైలపు కొమ్ము తైలమును పుచ్చుకొని అన్న ఎదుట అతనికి అభిషేకము చేసెను. అతడు అంటే దావీదు మీద. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుకి సామువేల్ ప్రవక్త నూనెతో అభిషేకం చేస్తున్నాడు. ఇప్పుడు వరకు గొర్రెలు కాపరి దావీదు. ఆయన ఒక అన్నలు ఉంటేవాడు. వాళ్ళందరినీ దేవుడు నిరాకరించి గొర్రెలు కాపరి అయిన దావీదుని అభిషేకం చేయమని పలుకగా సామువేలు ఆయన అభిషేకం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? దావీదు రాజా గొర్రెలు కాపరిగా ఉన్నవాడు రాజుగా మారిపోతున్నాడు. ద స్టేటస్ ఆఫ్ డేవిడ్ వాస్ షిఫ్టెడ్ ఫ్రమ్ షెపర్డ్ టు ద కింగ్. గొర్రెలు కాపరి నుండి రాజుగా మార్చబడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అనగా దేవుని పరిశుద్ధ ఆత్మ అని నూనె ఎవరెవరి మీద పొయ్యబడుతుందో వారు ఒడ్రగిగా ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఒడ్రగిగా ఉండవచ్చు, మేస్త్రిగా ఉండవచ్చు, చేపలు పట్టువాడుగా ఉండవచ్చు, ఒక టీచర్గా ఉండవచ్చు, ఒక రైతులుగా ఉండవచ్చు. కానీ ఎప్పుడు దేవుని ఆత్మ, దేవుని నూనె వారిని అభిషేకిస్తుందో వారు దేవునిని రాజులుగా మారిపోతారన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. రాజుకు కూతురులాగా, రాజుని పుత్రులుగా మనం మారిపోతామని వాక్కు పలుకుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరెవరు యేసుక్రీస్తుని నమ్ముచున్నారో, యేసుక్రీస్తు ఆత్మ వలన ఆత్మని నూనెతో అభిషేకింపబడతారో మీరందరూ కూడా దేవుని బిడ్డలుగా మారిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. ఒక చిన్న వాక్యం చదువుదాం.
ఎఫెసీయులు 1వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీయులకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం 14వ వచనం. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వంగా మనం పొందుదము. హల్లెలూయా. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏం రాయబడి, వి బికమ్ గాడ్స్ ఓన్ పీపుల్. వారసత్వం భూమిగా మనం మారిపోతాం. ఎప్పుడు మనం దేవుడికి సమర్పించుకుంటున్నామో దేవుని సొంత కుటుంబ సభ్యులుగా మారిపోతాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 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 సత్యం పలుకబడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు హల్లెలూయా చెప్పవచ్చు, ఆమేన్ అని చెప్పవచ్చు. దేవుని విశ్వసించిన వారు క్రీస్తు యేసులో తండ్రి కుటుంబంలో ఒక కుటుంబ సభ్యులుగా మారిపోతున్నమాట, దైవ జనులుగా మారిపోతున్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా వందనం. అందరూ లేచి నిలబడి చిన్న పాట పాడు. నజరేయుడా నా యేసు దేవా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా. ఇప్పుడు మన మధ్యలో ఉన్నది నజరేయుడైన యేసు. నజరేయుడును యేసయ్యా అని పిలిచిన బ్రుట్టికుడి వాడికి దేవుడు చూపుచ్చారు, ఆయనకు వెలుగు ఇచ్చాడు. యేసయ్యని దర్శించిన వాళ్ళందరూ జీవితం మారిపోయినది. అది వ్యాధి అయినా సరే, శాపమైనా సరే, పిచాచైనా సరే, పాపమైనా సరే, గుడ్డితనమైనా సరే, వారి జీవితంలో మార్పు కలిగింపచేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆదివారం నీ తండ్రిని కొనియాడట్టుకు వచ్చి ఉన్నావు. నా తండ్రి నాకు ప్రాణం ఇచ్చాడు, గడిచిన వారమంతా నన్ను కాపాడాడు, రాబోతున్న వారమంతా నన్ను రక్షింపబోతున్నాడు. ఆయనకే స్తుతులు, ఆరాధనలు, స్తోత్రమని మనం పాడబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. నజరేయుడా నా యేసు నాదా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నీకేనే ఆరాధన స్వామి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండు చేతులు పైకి లేపి హల్లెలూయా. హల్లెలూయా. నీ దేవుణ్ణి కొనియాడాలి. ఎట్లా కొనియాలి? హల్లెలూయా. అట్లా హల్లెలూయా. 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 యేసువా వందనం. యేసువా వందనం. యేసువా ఆరాధన. యేసువా ఆరాధన. నా దైవమా ఆరాధన. నా దైవమా ఆరాధన. పరిశుద్ధుడా ఆరాధన. పరిశుద్ధుడా ఆరాధన. మహిమగల దైవమా ఆరాధన. నమ్మిక దైవమా ఆరాధన. నన్ను సృష్టించిన దైవమా ఆరాధన. నన్ను సృష్టించిన దైవమా నాకు ఆరాధన. ఊపిరి అయి ఉన్నవాడా ఆరాధన. నాకు ఊపిరి అయి ఉన్నవాడా నాకు ఆరాధన. శక్తి బలమైన వాడా నాకు ఆరాధన. శక్తి బలమైన వాడా నన్ను ఆరాధన. మన్నించు దైవమా ఆరాధన. నన్ను నడిపించు దైవమా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. పాడి స్తుతిస్తామా? మన యేసుకు నజరేతూరు యేసును ఒక పేరు ఉంది. ఎందుకు తెలుసా? వాళ్ళ అమ్మ ఊరు నజరేతు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నా ఊరు కుమార్ ఫాదర్ ఊరు ఏమంటే కీర్ణాతూర్ అంటారు. మా ఊరు పేరు కీర్ణాతూర్. నా డాడీ పుట్టిన ఊరు తమిళనాడులో చెప్పరు. అమ్మ ఊరే మా సొంత ఊరు. అట్లనే మీలో చాలా మందికి తెలుస్తుంది. అట్లా యేసయ్యకి సొంత ఊరు ఏమిటి? నాజరేతు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నాజరేతు యేసు అంటే వెనక ఏమి ఉంది? మరియ తనయుడా అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరియ తల్లి నుండి జన్మించేవాడా అని అర్థం. ఈ ఆదివారంలో అమ్మ మరియ కూడా మనతో కలిసి తండ్రిని కుమారుడితో కలిసి స్తుతిస్తుంది. దేవదూతలు మన కంటికి కనిపించకుండా ఇక్కడ చుట్టి నిలబెడతాడు. మన ఆత్మార్థముగా దేవుని స్తుతించినప్పుడు చెట్టు కాదు, రాయు కాదు, విగ్రహం కాదు మనం ఆరాధిస్తున్నది, జీవం కలిగిన దేవుని మనస్ఫూర్తిగా మనం ఆరాధిస్తున్నప్పుడు ఆయన హృదయం ఎంతగానో సంతోషిస్తుంది. పాడి స్తుతించుదాం. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడ నీవేనయ్యా, నమ్మక పాత్రుడ నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొట్టలేదా? నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నజరేయుడా నా యేసయ్యా, నమ్మక పాత్రుడవు నీవేనయ్యా, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన, నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. హల్లెలూయా హోసానా, హల్లెలూయా పాడదాం. హల్లెలూయా హోసానా, హల్లెలూయా
మరచినను నీవు నన్ను మరువనులే. తల్లి నన్ను మరచినను నేను నిన్ను మరువనులే. తల్లి నిన్ను మరచినను నేను నిన్ను మరువనులే. తల్లి నిన్ను మరచినను నేను నిన్ను మరువనులే. నేను నీకు బంగారు భవిష్యత్తు ఏర్పరచింది నంటివే. నేను నీకు బంగారు భవిష్యత్తు ఏర్పరచింది నంటివే అని చెప్పిన వాగ్దానమే, అని చెప్పిన వాగ్దానమే నాలో నెరవేర్చుమో. ఓ దేవా నాలో నెరవేర్చుమో. పాడదామా? నాలో నెరవేర్చుమో. థ్యాంక్ యూ జీసస్. నాలో నెరవేర్చుమో. నీకే నా ఆరాధన, నీకే నా స్తుతి ప్రార్థన. ఆరాధిస్తాం. నీకే నా స్తుతి ప్రార్థన. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. దయచేసి కూర్చోండి, చప్పట్లు కొట్టి పాడదాం. కూర్చోండి, ఆనందముతో దేవుడి సన్నిధిలో కూర్చుందును దేవా. నీ సన్నిధిలో ఒక్క క్షణం 1000 సంవత్సరం ఎక్కడో ఉండట కంటే మేలయ్యా. కూర్చొని చప్పట్లు కొట్టి పాడదాం. మహిమ గల దేవుడు, ఆసీనుడు, సర్వశక్తిమంతుడు. హల్లెలూయా హల్లెలూయా. నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే. నీటిలో నడచినను నీవు మునిగి పోలేవులే. అగ్నిలో నడచినను నీవు కాలి పోలేవులే.
Hosanna, Hallelujah, Hallelujah, 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 Hosanna, Hallelujah, Hallelujah, Hosanna. పాత్రుడవు నీవేనయ్యా నజరేయుడా నా యేసయ్యా నీకే నా ఆరాధన నీకే నా స్తుతి ప్రార్థన దేవుని కొనియాడుదాం నీకే నా ఆరాధన స్తుతి ప్రార్థన దేవుని కొనియాడుదాం హల్లెలూయా హోసానా హల్లెలూయా హల్లెలూయా హోసానా హల్లెలూయా ఆలోచనలు గొప్పవాడా ఆరాధనా ఆరాధనా క్రియలయందు శక్తిమంతుడా ఆరాధనా ఆరాధనా రెండు చేతులు పైకి లేపి ఆలోచనలు గొప్పవాడా ఆరాధనా ఆరాధనా క్రియలయందు శక్తిమంతుడా ఆరాధనా ఆరాధనా హోసానా ఉన్నత దైవమా హోసానా 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 హోసానా
దైవమా హోసానా 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 కనుపపద కాయువాడా ఆరాధనా ఆరాధనా పాడుదాం కనుపపద కాయువాడా ఆరాధనా ఆరాధనా గరుడవలే మోయువాడా ఆరాధనా ఆరాధనా గరుడవలే నన్ను మోయువాడా ఆరాధనా ఆరాధనా హోసానా హోసానా ఉన్నత దైవమా హోసానా 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 ఉన్నత దైవమా హోసానా 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 సిలువ చేత రక్షించువాడా ఆరాధనా ఆరాధనా సిలువ చేత రక్షించువాడా ఆరాధనా ఆరాధనా రక్కల కింద కప్పువాడా ఆరాధనా ఆరాధనా రక్కల కింద కప్పువాడా ఆరాధనా ఆరాధనా హోసానా ఉన్నత దైవమా హోసానా 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 స్వరము ఎత్తి పాడదాం సానా ఉన్నత దైవమా హోసానా 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 పాడదాం హోసానా 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 ఆరాధిస్తాం తండ్రిని కొనియాడుదాం నేను ఉండటకు కారణమైన దేవా నాకంటూ బంధుమిత్రులను ఇచ్చేవాడా నన్ను ప్రేమించుటకు కొంతమందిని నాతో ఉంచేవాడా నాలో నివసించువాడా నీకే స్తుతులు ఇటువంటి మధురమైన సందర్భమును మాకు ఇచ్చినందుకు వందనమయ్యా నిన్ను ఆరాధించి వాక్యమును మాకు వసగినందుకు వందనమయ్యా ఏం చేసి నీ రుణమును తీర్చుకోగలుగుతామయ్యా స్తుతులు పాడి చేతులు పైకి లేపి నీ స్తుతులను ఆరాధన చెల్లిస్తున్నాం ప్రియమైన యేసయ్యా ప్రేమకి రూపమై నన్ను పాలించి తరిబమ్మ నీకే ఆరాధన
ప్రేమకే రూపమై ప్రియమార నిన్ను చూడని ప్రియమైన యేసయ్యా ప్రేమకే రూపమై ప్రియమార నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యమే నీ ప్రేమయే నాయడా ఆనందము సంతోషము నీవేనయ్యా ఆశ్చర్యమే నీ ప్రేమయే నాయడా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరూ కూడా మోకరించి ఈ ఆదివారం ఇట్స్ ఎ డే ఆఫ్ సెలబ్రేషన్. ఎంత కష్టం ఉండినను దాని మధ్యలో మమ్మల్ని నడిపిస్తున్న యేసయ్య, ఎంత రోగం ఉండినను దాని మధ్యలో మమ్మల్ని నడిపిస్తున్న యేసయ్య, మనం ప్రేమించిన వాడే మనకు విరోధంగా మారిపోయిను మనతో నిలబడుతున్న యేసయ్య, మారలని ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ, తేనంటి ఆయన మధురమైన నామం, ఆ మధురమైన యేసయ్య ప్రేమ పొందుటకు మనం ఎవరు? కొన్ని వస్తువులని దేవుని కార్యం కొరకు అభిషేకించండి అని నిర్గమాకాండం 30:29 దేవుడు అన్నట్ల మనలను తన కొరకి ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. ఎఫెసీయులు 1:5 పలుకుచున్నది, లోకం సృష్టింపబడటకు మునుపే క్రీస్తు యేసులో మనల్ని ఎన్నుకున్నాడు. మనం క్రీస్తుని అంగీకరించాము 2 సంవత్సరం ముందు, 10 సంవత్సరం ముందు, 15 సంవత్సరం ముందు అనుకుంటున్నాం. కానీ మనలను లోకం సృష్టింపబడటకు మునిపే దేవుడు ఎన్నుకున్నాడు. మనం భాగ్యవంతులము. మోకరించి చేతులు పైకి లేపి దీవెనలు పొందుకుంటాం. ప్రభు మీతో ముందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్ములందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన యేసయ్యా, ప్రేమకే రూపమై ప్రియమార నిన్ను చూడని నా ప్రియుడా యేసయ్యా ఆశతో ఉన్నానయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాటని మనం మొదటి పట్టణం అయిపోయిన తర్వాత మరి ఒకసారి పాడదాం. ఇప్పుడు ఇంకా 5 నిమిషంలోనే దివ్య బలి పూజ, 2-3 నిమిషంలోనే మీ కొరకు సమర్పింపబడును. కనుక పూజ ఎవరైనా సమర్పించుకోవాలంటే బ్రదర్ దగ్గరే మీ కానుకలను విన్నపాలను సమర్పించుకోవాల్సిందిగా మనవి. దోస్ హు ఆర్ ఆన్లైన్, మీరు స్క్రీన్లో చూస్తున్న నంబర్ 9148048374 ఆ నంబర్కి గూగుల్ పే లేదంటే ఫోన్పే ద్వారా కానుకలు సమర్పించవలసిందిగా మనవి. ఇంకా 2 నిమిషంలో దివ్య బలి పూజ ప్రారంభమాగను. లెట్ us celebrate our God. Today is the Sabbath day, day of celebration, day of resurrection. హల్లెలూయా పాడి దేవుని స్తుతించుటకు సిద్ధమవుదాం. దేవుని సంతోషములు నింపునుగాక.
ఈరోజు పూజ పెట్టించుకుంటున్న వారు బి రాజేష్ మరియు మమత. వారికి ఉద్యోగం కోసం, అదేవిధంగా వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని, అదే వారి యొక్క సంతానాన్ని దేవుడు నిండుగా దీవించాలని కోరుకుంటున్నారు. మరియు వాళ్ళు ఇల్లు కట్టుచున్న సమయంలో వారికి దేవుడు చేదోడు వాదోడుగా ఉండి వారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. శ్రవణ్ మరియు మౌనిక వారి యొక్క ప్రసవ వేదన నుంచి దేవుడు సురక్షితంగా పాపను బయటికి తీసుకొని రావాల్సిందిగా కోరుకుంటున్నారు. యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ లైవ్ ప్రోగ్రామ్గా ఫేస్బుక్లో అంతోని చర్చ్ ముకుందాపురం ఆ ఐడి మీద మీరు చూడవచ్చు. ఆ లింక్ని కూడా మీ సహోదరులకు పంపవలసినదిగా, మీ ఫ్రెండ్స్కి పంపవలసినదిగా మనవి. అదే విధముగా సాయంత్రం లోపలోని ఈ పూజ మన యూట్యూబ్ ఛానల్ అంతోని చర్చ్ ముకుందాపురంలో మీకు టెలికాస్ట్ చేయబడును కనుక ప్లీజ్ జాయిన్ విత్ us in the live mass and receive the God's blessings and share the link to everyone of your friend circle.
ఈరోజు పూజ పెట్టించుకుంటున్నారు. గోపమ్మ వారికి స్వస్థత దయచేయాలని, అదేవిధంగా వారి కుటుంబంలో శాంతి సమాధానం నెలకొల్పాలని. అదేవిధముగా ఈరోజు బలి పూజ సమర్పిస్తున్న వారు అల్వాల సతీష్, స్రవంతి. వారు మరణించినటువంటి ఫాదర్ స్టాన్ స్వామి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలి అని ఈ యొక్క బలి పూజలో ప్రార్థించమని కోరి ఉన్నారు. అలాగే ఈరోజు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రవీణ్ కోసం, ఫాదర్ ఏ రాజా ఇంటెన్షన్స్ కోసం ఈ యొక్క బలి పూజను అర్పించబోతూ ఉన్నాం. డే ఆఫ్ సెలబ్రేషన్. మన దేవుని కొనియాడుతున్న దినం ఆదివారం. సంతోషముతో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, టుడే ఇస్ ద డే ఆఫ్ సెలబ్రేషన్. మన దేవుని కొనియాడుతున్న రోజు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుతున్నప్పుడు 2వ వచనంలోనే నేను అసూయ కలిగిన దేవుడు అని దేవుడు తన్ను కూర్చి చెప్తున్నారు. అనగా తన మహిమను, తన కీర్తిని,
మనం ఇంకొక విగ్రహానికి ఇవ్వటముని చూసుకొని ఉంటున్న దేవుడు కాదు. ఆదివారం దేవునిది. ఆ రోజు మీరైనా మీ కుటుంబ సభ్యులైనా మీ ఇంట్లో ఉన్న జంతువులు మొదలుకొని పని మనుషులు మొదలుకొని ఎవ్వరు కూడా ఏ పని చేయకుండా దేవుని సన్నిధిలో ఆ రోజుని పవిత్రపరచండి అని పలుకుచున్నది. మీరు ఇట్లా నా వాక్కుని పాటించిన ఈ దీవెనలు మీ మీద ఉండడు. అందుకే ఇశ్రాయేల్ ప్రజలందరూ అన్య దేశములో, బాబిలోనిలో దేశములో దుఃఖములో ఉన్నప్పుడు ఎస్రా గురు బైబిల్ గ్రంథమును మోసుకొని ప్రజలకు పలికిన మాట ఈరోజు దుఃఖిస్తున్న రోజు కాదు, ఆనందిస్తున్న రోజు. దేవునిలో ఆనందించటమే మనకు బలమని నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వచనంలో లెట్ us సెలబ్రేట్ గాడ్, మన దేవుని కొనియాడుదాం. మన దేవునిలో ఎంతగా ఆనందిస్తున్నామో అంత బలం మనకు ఉన్నది అని ప్రకటిస్తున్నాడు. ఆ రోజే ఈ విశ్రాంతి దినం. మొదటి పట్టణంలో ఆమోస్ ప్రవక్తను దేవుడు పంపుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను ప్రవక్తను కాదు, ప్రవక్తను కొడుకు కాదు, ఏమో దేవుడు నన్ను ఎన్నుకొన్నాడు. సువిశేష పట్టణంలో శిష్యులను పంపుతున్నాడు యేసయ్య. వారు చదివేవాడు కాదు, చేపలు పడుతున్నవాడు, గొర్రెలు మేపుతున్నవాడు, తిరిగేవాడు. వారిని తన శక్తితో నింపి వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, వ్యాధులను నయం చేయండి, పిశాచును వెళ్ళకొట్టండి అని అభిషేకం ఇచ్చి పంపుతున్న సంఘటన. ఈరోజు నువ్వు నేను మన స్థితిని ఒక్క క్షణం గమనించి మననుడు దేవుడు ఎన్నుకొని ఇక్కడ నిలబడి చేసి ఉన్నారంటే అది ఆయన గొప్పతనం. ఆరాధన సమయంలో మనం విన్నాము, ఒక్క వస్తుని అది దేవుని కొరకు అర్పింపబడుతున్నప్పుడు అది విలువైన వస్త్రముగా మారిపోతుందని. నిర్గమకాండం 30వ అధ్యాయం 29లో అట్లా కొన్ని వస్తువులను బలిపీఠం కొరకు అర్పించాడు, అభిషేకించాడు. అది మొదలుకొని ఆ పాత్రలు, ఆ వస్తువులు దేవుని మహిమను ప్రకటించు వస్తువులుగా మారిపోయినది. మనం కూడా అటువంటి వాడమే. పేదరు దీన్ని గ్రహించి మనం ఎన్నుకొనబడిన జాతి, రాజకులం అని పలుకుతున్నాడు. ఈనాడు దివ్య బలి పూజలో స్వామి క్రీస్తు యేసులో లోకం సృష్టింపబడట్టుకు మునిపే నువ్వు నన్ను ఎన్నుకొన్నావు అని 2వ పట్టణం ఎఫెసీయులు 1వ అధ్యాయం 5వ వచనం పలుకుచున్నది. దేవుడు నన్ను ఎన్నుకొని ఉన్నాడు, నన్ను పంపటకు ఆశపడుతున్నాడు, శక్తితో నింపుటకు ఆశపడుతున్నాడు, తన మహిమను చూపించటకు ఆశపడుతున్నారు అని సంతోషిస్తాం. అదే సమయం దేవుని స్వరాన్ని వినకుండా, దేవుని పిలుపుకు తగిన విధంగా జీవించకుండా మొండితనముతో ఉన్న సమయములను గుర్తెరిగి ఈ సమయం పశ్చాత్తాపపడదాం. దేవుని రక్తం మన మీద చిలకరింపబడాలని, మనల్ని పవిత్రపరిచి ఈ దివ్య బలి పూజలో భక్తితో పాల్గొనటకు మనను దేవుడు సిద్ధపరచుమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నీ మన్నించి మనం నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. అందరూ కూడా చప్పట్లు కొట్టి
మహిమ గీతం అన్నది దేవుని మహిమను పాడటం, ప్రకటించటం. చప్పట్లు కొట్టి మహిమ గీతం పాడి దేవుని మహిమ పరచుదాం. సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. భూలోక ప్రజలకు ఎల్లవేళల సమాధానం. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమ పిత మిమ్మును వేడుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము. నీ దయనే ఇలలో కోరెదము. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. జనితైక సుతుడా ఏలినవార సర్వేశ్వరుని గొర్రెపిల్ల. పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా. మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా. పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే. పరిశుద్ధులు మీరో కరే మహోన్నతులు మీరో కరే. మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్ 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 ప్రార్థించుదము. కరుణ కలిగిన సర్వేశ్వర, నీ మహిమను మేమందరము పొందాలని, నీ అభిషేకమును మేమందరూ అనుభవించాలని మీ కుమారుడైన యేసుక్రీస్తులో మమ్ము ముందుగానే ఎన్నుకొంటితివి. నీ పరలోక జ్ఞానం మేము నీ పుత్రులమని తెలుసుకొని నిన్ను వెంబడింప మాకు తోడ్పడునుగాక. మననాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
నీవు వెళ్ళిన ప్రజలకు ప్రవచనము చెప్పు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము వచనములు 12 నుండి 15 వరకు. అమస్య ఆమోస్తో, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెడలిపోము, అచ్చట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనుము. ఇక బేతేలున మాత్రము ప్రవచనము చెప్పవలదు. ఇది రాజు ఆలయము, ఈ రాజ్యముకు చెందిన దేవాలయము అనెను. ఈ మాటలకు ఆమోసు ఆయన చుట్టూను చేరగా ఆయన ఒక పడవ ఆ మాటలకు ఆమోసు ఇట్లు బదులు చెప్పాను, నేను భుక్తి కొరకు ప్రవచనము చెప్పువాడను కాను, ప్రవక్తల సమాజమునకు చెందినవాడను కాను. నేను మందల కాపరిని, అత్తి చెట్లను పరామర్శించువాడను. కానీ ప్రభు గొర్రెల కాపరి అయిన నన్ను పిలిచి, నీవు వెళ్ళి ఇశ్రాయేలుకు ప్రవచనము చెప్పుమని ఆజ్ఞాపించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనాలు.